ఎందుకంటే చాలా మంది వర్తకులు వాణిజ్యాలు జరిగేది. ఈవెన్ విజయనగర సామ్రాజ్యం కూడా ఏమంటారు వాళ్ళకి గోవా ఇవన్నీ పోర్టు ఉండేది, ఓకే, సీ పోర్టు. సో అట్లా ఈవెన్ యూరప్ దాకా కూడా రోమ్ వాళ్ళతో కూడా వర్తక వాణిజ్యాలు జరిగేవి. సో ఆ విధంగా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కల్చర్ కానీ ఇక్కడ భాషకి ఇస్తున్న ఇంపార్టెన్స్ కానీ ఇవన్నీ చూసి దే ప్రైజ్డ్, అది ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని వాళ్ళు పొగిడారు రోమన్ సామ్రాజ్యం వాళ్ళు. వాళ్ళ యొక్క ఈ స్పైసెస్ కోసం వాళ్ళ బంగారాన్ని ఇచ్చి 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 లాస్ట్కి వాళ్ళ బంగారం అంతా అయిపోతుందని ఇది వాళ్ళు ఇక జాగ్రత్త పడ్డారు ఈ రోమ్ వాళ్ళు. సో ఏమంటున్నావు బ్రదర్? జెరకియల్ జే, ఓకే. తెలంగాణను అల్లకల్లోలం చేస్తూ మన నాయకులను బాధిస్తున్న ఏకైక వ్యక్తి సంపత్, అతని ముఠానే. సంపత్ ఆయన అసలు ఆయన జనసేన ఏందో, ఆ జనసేన అది ఏం కథను, అది ఎందుకురా అయ్యా. ఇప్పుడు తెలంగాణలో ఎవ్వరిని కూడా ఏ పార్టీని ఎవ్వరిని కూడా ఆంధ్రాలో అంగీకరించారు,